గోవింద నామస్మరణతో మారుమ్రోగిన వెంకటయ్యపల్లి గ్రామం. స్వామివారి రథోత్సవం వేప చెట్టుకు తాగగానే వేపాకు తీయగా మారడం ఇక్కడ ప్రత్యేకత. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ్యపల్లి గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా జాతర ఉత్సవాలు 3 రోజుల పాటు కనువిందు చేశాయి. ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవం గోవింద నామస్మరణతో గ్రామంలో పురవీధుల గుండా ఊరేగింపుగా తిరిగింది. కార్యక్రమంలో ముఖ్య ఘట్టమైన రథోత్సవం రచ్చకట్ట వద్ద ఉన్న వేప చెట్టుకు వ్రతం తాకగానే అక్కడ ఉన్న వేప ఆకులు చేదుకు బదులుగా తీపిగా మారతాయి. ఈ వేపాకులు తింటే సమస్త రోగాల నుండి కాపాడుతుందని గ్రామస్తులు విశ్వసిస్తారు. కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు హైదరాబాద్ నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు కందుకూరి వీరన్న, అంజమ్మల చిన్న కుమారుడు కందుకూరి రాజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ఎం రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. చెప్పినట్లుగా ఈ యొక్క వెంకటాపల్లి గ్రామ నివాసులు చాలా పుణ్యం చేసుకున్నారు. ఎందుకంటే రంగనాయక స్వామి ఎక్కడెక్కడనో పోతారు, త్రివేంద్రమని, శ్రీరంగమని ఎక్కడనో పోతుంటారు. అటువంటిది మనకు కొంగు బంగారమై మన వెంకటాయపల్లిలోనే ఆ యొక్క నివాసం ఉండి ఇంతమంది భక్తులకు కూడాను వాళ్లకు ఏమనుకుంటే అది కల్పతరులాగా ఆ భగవంతుడు రంగనాయక స్వామి ఇంతమంది భక్తులను ఉద్ధారం చేస్తున్నాడు. కనుక ఈ యొక్క వెంకటాయపల్లి గ్రామ నివాసులు అందరూ కూడా చాలా పుణ్యమూర్తులు వీళ్ళందరూ కూడాను. ఎందుకయ్యా అంటే మనం ఉదయం లేచి సాయంత్రం వరకు ఎన్నో తప్పులు చేస్తుంటాం. అయ్యా నేనేం తప్పు చేస్తానంటే పోయేటప్పుడు కూడా ఒక చీమను తొక్కినా అది పాపమే, ఒక చిన్న పురుగును మనం తొక్కినా పాపమే. అట్లా ఉదయం నుంచి రాత్రి వరకు మనకు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అయితే వైభవం ఉత్సవాలు ఉన్నాయో
చాలా బ్రహ్మాండంగా జరిపించాలి అని కోరుకుంటున్నాను. అదేవిధంగా గత 3 రోజులుగా కూడా మొన్న కూడాను ఈ యొక్క పల్లకి సేవ జరిగింది. మళ్ళీ నిన్న కార్యక్రమం, మొన్న కార్యక్రమం, నిన్న కూడా రాత్రంతా కూడా ప్రభాత పూజ చేసుకొని రాత్రి 12 గంటలకు మొత్తం ఊరంతా కూడా కదిలి వచ్చి బ్రహ్మాండంగా అంత భక్తి శ్రద్ధలతో కూడాను స్వామివారి యొక్క రథోత్సవాన్ని చాలా వైభవంగా జరిపించినందుకు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకు, మెయిన్గా సాగర్ గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి భక్తులకు కూడా ఆ పరమాత్ముడు విశేషమైనటువంటి అనుగ్రహం కలిగించి ఇంతకంటే ఎక్కువగా మళ్లీ సంవత్సరం వీళ్ళందరితో కూడా ఆ పరమాత్ముడు సేవలు అందుకోవాలని నేను ఆ పాండురంగ స్వామిని, ఆ యొక్క రంగనాయక స్వామిని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాస్. జై శ్రీ రంగనాయక స్వామి. మన ఊరు వెంకటాపల్లి గ్రామం రంగనాయక స్వామి రథోత్సవం ఈరోజు జరిగింది. 4 రోజుల నుంచి దీక్షతో భక్తి శ్రద్ధలతో మంచిగా చేస్తారు. అఖండ దీపారాధన జరుగుతుంది. ఈరోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేసినందుకు సంతోషం. ఈరోజు ఏమేమి కార్యక్రమం చేసింది? ఈరోజు రథోత్సవం పేరు ఇక్కడ నుంచి ఊరు రచ్చకట్ట వరకు పోయి మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. ఇంత వర్షం ఉన్నా కూడా భక్తులు అందరూ మంచిగా చాలా మంది పాల్గొని నేను జయప్రదం చేసిండు. అంటే అక్కడ వేపాకు తినడం వల్ల లాభం ఏంది? వేపాకు తింటే తీయ ఉందంటారు. వేపాకు అంటే రథం అక్కడ పోయి తగిలినాక వేపాకు తీయగా ఉంటుంది. దీని నుంచి ఏమన్నా వ్యాధులు ఉన్నా కూడా పోతాయని నమ్ముతారు.